కొత్త ప్రొడ్యూసర్స్ అయినప్పుడు కొంచెం చూసి ఒక బడ్జెట్ పోనీ కొంచెం ఎక్కువ బడ్జెట్ పెడుతున్నారంటే ఒక పెద్ద హీరో మినిమమ్ ఒక వీళ్ళకింత మార్కెట్ ఉంది అనే వాళ్ళని సెలెక్ట్ చేసుకొని రావడం ఇదంతా బేసిక్‌గా జరిగేదది. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మీరు ఒక కొత్త హీరోని అంటే ఒక సినిమా తీసినప్పటికీ కొత్త హీరో మీద ఇంత హై బడ్జెట్ పెట్టాలని ఎలా నిర్ణయించుకున్నారు? అంటే స్టార్ట్ అయినప్పుడు ఇంత బడ్జెట్ అనుకోలేదండి. బట్ హ్మ్. దెన్ వి థాట్ 40, 45 అంటే వరకు ఎంత అవుతది. అనుకున్నారు? ఈవెన్ ఎంతకి? థట్ ఈస్ హై. ఇట్స్ నాట్ హ్మ్. ఆ నంబర్ కూడా చిన్నది కాదు. బట్ దెన్ లైక్ ఐ సెడ్ కాంటెంట్ అండ్ స్టోరీ ఫస్ట్ నచ్చినాయి. ఇట్ వాస్ ఔట్ ఆఫ్ ద ఆర్డినరీ. జనరల్ మూవీస్ లాగా కాకుండా వేరేగా ఉండినాయి. సో బికాజ్ ఇట్ వాస్ అంటే కొంచెం ఎక్సైటింగ్‌గా అనిపించింది స్టోరీ అండ్ దేర్ వాస్ స్కోప్ టు గివ్ దట్ విజువల్ ఫీస్ట్ టు ద ఆడియన్స్ బికాజ్ ఆఫ్ ద వే ద స్టోరీ హ్మ్. వాస్. సో అందుకని వి థాట్ విల్ గెట్ ఇన్ అంటే మా రిస్క్ ఇట్ వాస్ ఓకే ఫర్ మీ టు టేక్ దట్ కైండ్ ఆఫ్ రిస్క్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. సో వి వెంట్ ఇన్. కానీ యాజ్ వీ ప్రోగ్రెస్డ్ ఐ థింక్ ద అవుట్పుట్ హ్యాస్ కమ్ అవుట్ వెల్ వన్ అండ్ ఐ థింక్ ద డైరెక్టర్ అండ్ అదర్ క్రూ హ్యాస్ యాక్చువల్లీ షోన్ ఇనఫ్ ఎనార్మస్ డెడికేషన్ సో టు సే ఫర్ ద ప్రాజెక్ట్. అంటే it's kind of the first time thing for many of the crew members, so they wanted to give their everything. So హ్మ్. అక్కడి నుంచి మనకు ఒకలాంటి కాన్ఫిడెన్స్ క్రియేట్ అవుతుంది, that everybody is giving so much for the movie. I think it will be a hit. So we had taken calculated risk అని అనొచ్చు for seeing that output. కానీ లైక్ ఐ సెడ్ ఇప్పుడు ఇదే మూవీని మనం పెద్ద హీరోతో చేసామనుకోండి, it would probably cost 350 హుహు. 400 crores. హుహు. The remaining, whatever the difference is what I think is where my అంటే అంత విజువల్ స్కేల్ ఉన్న మూవీని చిన్న హీరోతో చేసుకోవడం వల్ల మా కాస్ట్ తగ్గిందని నేను అనుకుంటున్నాను. సో దట్స్ ద వే ఐ వుడ్ వాంట్ టు లుక్ ఎట్ ఇట్. దట్ టు ఈ స్టోరీ అనేది ఇది ఫస్ట్ స్టోరీ రాసుకున్న తర్వాత అంటే హీరో కోసం తయారు చేసిన స్టోరీ కాదండి. ఫస్ట్ స్టోరీ మీద కన్విన్స్ అయ్యి ఇలాంటిది ఒకటి డెఫినెట్గా తీయాలని దాని తర్వాత మేము హీరో అంటే ఎవరి ఫేస్ అయితే సూట్ అవుతుంది, ఎవరి బాడీ సూట్ అవుతుంది అట్లా వెళ్ళాం కదా. సో ఇట్స్ నాట్ లైక్ మేము రిస్క్ చేయాలి 100 పెట్టేయాలి న్యూ కమర్ మీద అన్నట్టు వెళ్ళింది కాదు ఇది. హ్మ్. ఫస్ట్ స్టోరీ దాని తర్వాత ఫేస్